హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ ఈసారి ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి శివసేన రెండుగా విడిపోయింది, అలాగే ఎన్సీపీ రెండుగా విడిపోయింది. రెండు కూటమిలుగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఒకటి మహాయుతి కూటమి, ఒకటి మహా వికాస్ అఘడి కూటమి. ఇండియా కూటమి అన్నమాట. ఒకటి బీజేపీకి సంబంధించిన కూటమి, ఇంకోటి కాంగ్రెస్కి సంబంధించిన కూటమి. ఎట్లాగో ఎలక్షన్స్ పూర్తయిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో అన్నిట్లోనూ ఇండియా కూటమే విన్ అవుతుంది, మహాయుతి కూటమే విన్ అవుతుంది అనే విధంగా ఆధిక్యం చూపుతుంది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము పీపుల్స్ పల్స్. ఎన్డీఏ వాళ్ళు 175 నుంచి 195 సీట్లు, మహావికాస్ అఘడి 85 నుంచి 112 సీట్లు, అదర్స్ అంటే ఇండిపెండెంట్స్ మిగతా అదర్స్ 7 నుంచి 12 సీట్లు గెలుస్తారన్నట్టు చూపిస్తుంది. ఇది మరోవైపు ఏమంటున్నారంటే మ్యాజిక్ ఫిగర్ 145 దాటినా కూడా ప్రాబ్లమే అవుతుంది, 150 దాటినా 155 దాటినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే 175+ సీట్స్ ఏదైతే సాధిస్తుందో కూటమి, ఆ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది అని అయితే అందరూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్లో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా కూటమికి 175+ అలా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక రకంగా ఇండియా కూటమి, బీజేపీ పార్టీ, మిగతా శివసేన, ఎన్సీపీ కూటమికి చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎందుకంటే ఇక్కడ చాలా సందేహాలు వెలువడుతున్నాయి. ఏంటంటే గతంలో హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో అన్ని సర్వేలు కాంగ్రెస్ విన్ అవుతాయి అన్నట్టు చూపించింది. కానీ అప్పుడు రిజల్ట్ డే రోజు, కౌంటింగ్ డే రోజు మాత్రం మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది, ముచ్చటగా 3వ సారి హర్యానాలో. సో మరి ఈసారి ఏం కాబోతుంది? ఇదైతే పీపుల్స్ పల్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్ అన్నమాట. మరి ఇంకొకటి చూద్దాం ఇప్పుడు మనం. ఇక ఏ సర్వే చూసుకున్నా మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి 152 నుంచి 160 సీట్లు గెలుస్తుంది. మహావికాస్ అఘడి 130 నుంచి 138 సీట్లు గెలుస్తుంది. అదర్స్ 6 నుంచి 8 సీట్లు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోండి ఏంటంటే ఇప్పుడు ఎంఐఎం 44 సీట్లలో పోటీ చేస్తుంది. మరి అదే మైనస్ అయిందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే కొన్ని ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చీల్చిందా ఎంఐఎం మహారాష్ట్ర ఎన్నికల్లో? అందుకే ఇప్పుడు రిజల్ట్స్ మరి ఈ విధంగా ఉన్నాయా? ఇక మహారాష్ట్ర లోకల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. అక్కడ సర్వే ఇచ్చింది ఏది, లోక్షాహి మరాఠీ రుద్ర. ఈ సర్వే 128 నుంచి 142 సీట్లు ఎన్డీఏ కూటమికి, 125 నుంచి 140 సీట్లు. ఇది లోకల్ అన్నమాట. మరి వీళ్ళు అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్, మరి అక్కడ ఓటింగ్ శైలి మరి వీళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. మరి ఎందుకంటే 80% హిందువులు ఉంటారు మహారాష్ట్ర మొత్తంలో, 11% ముస్లింలు ఉంటారు, అండ్ 6% బుద్ధిస్టులు, 1% క్రిస్టియన్లు ఉంటారనమాట. మరి మరాఠీ వాళ్ళకి తెలిసినట్టు మరి మిగతా సర్వే వాళ్ళకి తెలుసా మరి ఏంటి? మరి ఇక్కడ కూడా ఇప్పటికీ అయోమయంగానే ఉంది. ఏదైనా మనకు 23వ తారీఖు అయితే తెలియబోతుంది. మ్యాట్రైజ్ 150 నుంచి 170 మహాయుతి కూటమి ఎన్డీఏ కూటమికి, మహావికాస్ అఘడికి, ఇది కాంగ్రెస్ కూటమికి, ఇండియా కూటమికి 110 నుంచి 130 సీట్లు, అదర్స్ 8 నుంచి 10 సీట్లు. అలాగే పీ మార్క్ 137 నుంచి 157 సీట్లు మహాయుతికి, మహావికాస్ అఘడికి 126 నుంచి 146 సీట్లు, అదర్స్ 2 to 8. ఈ ఎలక్షన్ ఏంటి స్పెషల్ అంటే మనం మాట్లాడుకున్న ఇది శరద్ పవార్కి చివరి ఎన్నిక అనమాట. ఇక తర్వాత ఆయన ఎన్నిక చేసే అవకాశం కోల్పోతాడు, ఎందుకంటే వయసు దాటిపోయింది కాబట్టి. ఇప్పటికీ ఎన్సీపీ 2 భాగాలుగా చీలిపోయింది. మరి ఈ ఎన్నికల తర్వాత మరి ఎన్సీపీ యొక్క భవితవ్యం ఏంటో తేలనుంది. ఇప్పటివరకైతే 6 పార్టీలు ఈ ఎలక్షన్లో పోటీ చేశాయి. 288 సీట్లకు గాను డైరెక్ట్ ఒకటే విడతలో ఎన్నికలు జరిగాయి. మరి ఈ రిజల్ట్ తర్వాత 23వ తారీఖు రిజల్ట్ తర్వాత ఏం జరగబోతుంది? మరి 3 పార్టీలు మిగిలనున్నాయా? బీజేపీ, కాంగ్రెస్, శివసేన మిగిలబోనుందా? మరి ఎన్సీపీ కనుమరుగు కానుందా? మరి ఏంటి ఈ భవితవ్యం, వీళ్ళ భవితవ్యం, ఎన్సీపీ వాళ్ళ భవితవ్యం మనకి 23వ తారీఖు తెలియనుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 సార్లు వెళ్ళాడు ప్రచారానికి. మన బార్డర్స్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ ఓటర్లు కూడా ఈసారి కొంత ప్రభావం చూపనున్నారు ఈ ఎలక్షన్ల పైన అయితే ముందు నుంచే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చివర్లో ఈ బార్డర్లో ఎంతో కొంతమందికి ఉచిత బస్సు ప్రయాణం నచ్చుతుంది. అలాగే చాలామందికి
రైతు రుణమాఫీ జరగలేని వ్యాఖ్యలు వస్తున్నా ఎంతో కొంతమందికి అయితే రుణమాఫీ అయితే జరిగింది. వాళ్ళు మరి అక్కడ వాళ్ళని చెప్పి ఏ విధంగా మరి మెప్పించారు, మరి ఏంటి అది ప్లస్ కానుందా మైనస్ కానుందా రిజల్ట్ తర్వాత తెలియనుంది. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతే ఆ ప్రభావం రేవంత్ రెడ్డి మీద పడుతుందా, రేవంత్ రెడ్డి సీఎం పదవి మీద పడుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే 23వ తారీఖు తర్వాత కొన్ని రోజుల దాకా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభావం మహారాష్ట్రలో కనిపించలేదా, ఇన్ని ఉచిత పథకాలు ఇక్కడ పెట్టినప్పటికీ కూడా మరి అవి సవ్యంగా ఇక్కడ జరగట్లేదా, ఇవే పథకాలు అక్కడ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అక్కడి మేనిఫెస్టో మరి ప్రభావం చూపలేదా, మరి ఏం జరిగింది అక్కడ, ఇది ఈ విషయం అన్నమాట. మరోవైపు ఇలా కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు మనకి ఏ సర్వే చూసినా వన్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి పోయినసారి ప్రభుత్వం రెండు సార్లు చేంజ్ అయింది. ఇలా కాదు, ఈసారి ఒకటే ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం, వన్ సైడ్ ఓట్లు వేద్దాం, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దేశ ఆర్థిక పరిస్థితి, అందులో మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు, ఇప్పుడు వస్తున్న పథకాలు చాలు మనకి, మళ్ళీ మేనిఫెస్టోలో ఏవేవో ఆశలు చెప్పి లక్షలు ఇస్తాము, ఇలాంటి పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు ఫ్రీ బీస్ ఇస్తాము, ఇలాంటివన్నీ చెప్పి ఇవన్నీ ఎందుకు మాకు వద్దు, ఉన్నాయి వస్తే చాలు, ప్రస్తుతం చెప్పిన పథకాలు వస్తే చాలు, కొత్తవి మాకెందుకు అనుకొని వన్ సైడ్ ఓటింగ్ వేస్తే మాత్రం ఏదో ఒక కూటమి గెలుస్తుంది, ఆ ప్రభుత్వం ఎప్పుడు స్టాబుల్గా ఉంటుంది, అలాగే నిలబడి సమర్థవంతంగా దృఢంగా 5 ఏళ్ళు పరిపాలిస్తుంది అనమాట. ఇక మరి అలాగనే ఓటేశారా మరి ప్రజలు ఏంటి. ఇక మరోవైపు కేకే సర్వే చూసుకుందాం ఇప్పుడు. ఇక చివరిగా మనం చూసుకుంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎక్కువగా మహారాష్ట్రలోనే చేశారు. మరి ఆయన ప్రభావం ఈసారి చూపనుందా, చూపితే మరి ఇలా రిజల్ట్స్ ఎందుకు వస్తాయి, అదే అంటున్నారు అందరూ. అటు కేకే సర్వే చూసుకుంటే కూడా 185+ ఇచ్చాడు ఎన్డీఏ కూటమికి, మహాయుతి కూటమికి, 84 ఇచ్చాడు మహావికాస్ అఘాడికి, ఇండియా కూటమికి. మరి ఇది పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రభావం కూడా చూపలేదా. మరోవైపు బీసీ కులగణన అంటే ఓబీసీలు ఎక్కువగా ఉన్నారు, ఓబీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం 50% ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో మరి వీళ్ళు ఎక్కువగా ప్రభావం చూపి ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్కి వేస్తే మరి కాంగ్రెస్ కూడా వినే ఛాన్స్ ఉంటుంది, మహా వికాస్ అఘాడి కూడా. మరి వాళ్ళెవరికి ఓటేస్తారు. ఇటు రాష్ట్రం నుంచి కూడా మంత్రులు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కనేమో బార్డర్స్ చూసుకుంది, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్స్లో ఇన్ఛార్జిగా పనిచేసింది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారానికి వెళ్ళాడు మహారాష్ట్రలో. ముఖ్యమంత్రి అయితే 3 సార్లు వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇండియా కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు, ఆయన హవా కూడా అక్కడ మనకు కనిపించింది. సో మరి ఇన్నిటి మధ్య ఈసారి ఎప్పుడు లేని విధంగా మహారాష్ట్ర ఎన్నికలు దేశం మొత్తంలో చాలా ఆసక్తికరంగా జరిగాయి. మరి ఎవరు గెలవబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అయితే అన్నీ ఎవరికి అనుకూలంగా చూపుతున్నాయంటే ఇండియా కూటమికే అనుకూలంగా చూపుతున్నాయి. మరి 23వ తారీఖు వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇవి ఎగ్జిట్ పోల్స్కి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్. ఇవి వాటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.